ముఖ్యంగా మనము దేశ రాజకీయాలు గమనిస్తున్నాము. దేశ ప్రజలు గమనిస్తున్నారు, మీడియా కూడా గమనిస్తుంది. దేశంలో మొదటి నుంచి కూడా రాహుల్ గాంధీ గారి యొక్క కుటుంబము అంటే వారి తాతలు వారి ముత్తాతల నుంచి మనం చూసుకున్నట్టయితే ఈ 75 ఏళ్ళ సుదీర్ఘమైన స్వతంత్రం రాకముందు వచ్చిన కాడి నుంచి కూడా సుదీర్ఘమైన ఈ యొక్క 75-76 సంవత్సరాల ఈ ప్రయాణంలో విలువలతో కూడుకున్న ఒక రాజకీయ పార్టీ, ఒక వ్యవస్థ, ఒక రాజకీయ పార్టీ అది కాంగ్రెస్ పార్టీ. ఎవరైనా సరే చెప్పుకోవాల్సిన పార్టీ అది. ఎవరైనా మనం ఒప్పుకుంటారు కూడా. విలువలతో ఒక ప్రజా పరిపాలన, ప్రజలను పరిపాలించి ప్రభుత్వాలు ఉన్నప్పుడు విలువలతో కూడుకున్న రాజకీయంగా పరిపాలించే పార్టీ కాంగ్రెస్ పార్టీ. అది రాహుల్ గాంధీ గారి యొక్క కుటుంబం. రాహుల్ గాంధీ గారు మనం ఈ మధ్యకాలంలో రాజకీయాలు చూస్తున్నాము. ఎక్కడైనా ఒక రాజకీయ పార్టీ ప్రజలకు మేలు చేస్తాము, ప్రజల కష్టాలను తీరుస్తాము, ప్రజల ఇబ్బందులను తొలగిస్తాము అని ఏ రాజకీయ పార్టీ అయినా ఎజెండా తీసుకుంటుంది. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా రాహుల్ గాంధీ గారి యొక్క ముత్తాత చూడండి, రాహుల్ గాంధీ గారి యొక్క కుటుంబము, రాహుల్ గాంధీ గారి యొక్క పుట్టుక ఇది ఒకసారి తెలంగాణ మన గాంధీ భవన్ నుంచి మీడియా ద్వారా యావత్ సమాజంలో 2 రాష్ట్రాలలో ఉన్న తెలుగు ప్రజలు, దేశ ప్రజలు గమనించాల్సిన అవసరము ఉన్నది. ఈరోజు రాహుల్ గాంధీ గారి యొక్క ముత్తాత మోతీలాల్ నెహ్రూ గారు, వారు లక్షల ఆస్తిపరులు. వాళ్ళ ఆస్తులన్నీ కూడా ఆ రోజు వారి ఆస్తి అంతా కూడా స్వతంత్ర ఉద్యమంలో, భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో అదంతా కూడా ఆ ఉద్యమానికే ఇచ్చేసారు. వాళ్ళ ఉండే ఇల్లు కాడికే ఇచ్చేసారు. ఏం లేవు వాళ్ళ దగ్గర, ఏమీ లేవు. ఉండడానికి ఇల్లు కూడా లేదు వాళ్ళకు. ఏమి లేకుండా పెద్ద పెద్ద భవనాలు, రాజపుట్టుక వాళ్ళది, పెద్ద పెద్ద భవనాలు. అలాంటి పుట్టుకలో రాహుల్ గాంధీ గారు పుట్టిన కుటుంబం అది. మరి ఏ రాజకీయ పార్టీ ఈరోజు బీజేపీ నెహ్రూ గారి యొక్క పుట్టుక, వాళ్ళ ముత్తాతల పుట్టుక, వాళ్ళ ఆస్తుల దారాదత్తము, బీజేపీ పార్టీ ప్రభుత్వంలో ఒక పేరు చెప్పగలుగుతారా? ఒక పేరు ఎగ్జాంపుల్గా చెప్పగలుగుతారా వాళ్ళు? అందులో భాగమే మహాత్మా గాంధీ గారు. మరి ఆ టైంలోనే నెహ్రూ గారు, మోతీలాల్ నెహ్రూ గారు ఆస్తి అంటే నెహ్రూ గారి యొక్క తండ్రి ఆస్తులన్నీ దేశ స్వాతంత్ర ఉద్యమం కోసం ఇచ్చింది రాహుల్ గాంధీ గారి యొక్క ముత్తాత. మరి తాత ఎవరు? నెహ్రూ గారు. మొదటి ప్రధాని మన దేశానికి నెహ్రూ గారు. ఎవరు? రాహుల్ గాంధీ గారు తాత. వారు మహాత్మా గాంధీ గారు జైలు జీవితం 16 సంవత్సరాలు గడిపారు. భారతదేశ స్వాతంత్రం కోసము జైలు జీవితము 16 సంవత్సరాలు. జైలు జీవితాన్ని యవ్వనంలో, వయసులో వాళ్ళ జీవితాన్ని జైలు పాలు చేశారు. అది చరిత్ర. ఒక్కో సమయంలో నెహ్రూ గారి అమ్మాయి కూడా టాటా కూడా జైలు జీవితం గడిపాడు. టాటా అంటే కూడా చాలా పెద్ద రిచ్. నెహ్రూ గారే మరి జైలు జీవితం గడిపాడు. అది
రాహుల్ గాంధీ గారి యొక్క తాత ప్రధానమంత్రి, తర్వాత ఇందిరాగాంధీ గారు. మరి ఇందిరాగాంధీ గారు మరి ఆ రోజు ప్రధానమంత్రి ఆమె కూడా, ఇందిరాగాంధీ గారు కూడా నెహ్రూ గారు మన మహాత్మా గాంధీ గారు వెంబడి ఆమె కూడా జైలు జీవితం గడిపింది చిన్న వయసులో. ఇందిరాగాంధీ గారు కూడా చిన్న వయసులోనే ఆమె కూడా జైలు జీవితం గడిపింది. మరి ఆమె కూడా 6 సంవత్సరాల్లో రికార్డు పరంగా 6 years అని వినంగా, ఆమె కూడా ఒక 6 సంవత్సరాలు, ఇందిరాగాంధీ గారు కూడా స్వతంత్ర భారతదేశ స్వాతంత్రం కోసం 6 సంవత్సరాలు జైలు జీవితం గడిపింది ఆమె కూడా. దాని తర్వాత ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడున్న ప్రభుత్వ పాలసీలు టెర్రరిస్టులు సంబంధించిన దాంట్లో మనందరూ కూడా తెలుసు. ఆమె చంపబడ్డది. తర్వాత రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి, ఆయన బాడీ అయితే ముక్కలు చేసి పడేసారు. అదొక చరిత్ర. ఆయన బాడీ మొత్తం బ్లాస్ట్ చేశారు కదా, పీసెస్ చేసేసారు టెర్రరిస్టులు. ఇది ఎవరికి చెప్తున్నా అంటే, బీజేపీ వాళ్ళు ఒకసారి ఇసోటి దానికి డిబేట్ రాగలుగుతారా? బీజేపీ పార్టీ, బీజేపీ దేశ రాజకీయాల్లో మేము పవర్లు ఉన్నాము అది మాటలు నడుపుతారు కదా. తెలంగాణ కూడా పెద్ద పెద్ద మాటలు నడుపుతారు లీడర్లు, బీజేపీ వాళ్ళు. దీని మీద డిబేట్ రాగలుగుతారా వాళ్ళు? ఈ చరిత్ర మీద రాగలుగుతారా వాళ్ళు? వాళ్ళ ఫ్యామిలీస్ గురించి ఎవడన్నా బీజేపీలో, బీజేపీ పార్టీలో ఇట్లా త్యాగాలు చేసిన వాళ్ళు ఉన్నారు, ఇక ఉన్న ఆస్తులంతా దానదత్తం చేసి అని వాళ్ళు ఉన్నారా? చెప్పగలుగుతారా? రాజీవ్ గాంధీ గారు కూడా అట్లా టెర్రరిస్టుల చేతులు ఆయన కూడా అట్లా చనిపోవడం జరిగింది. అంటే ప్రజలందరూ కూడా ఆలోచించాలి. తెలంగాణ ప్రజలే కాదు, దేశ ప్రజలు కూడా ఆలోచన చేయాలి. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రులు, ఈ దేశానికి ఎక్కువ కాలం సంవత్సరాలన్నీ ప్రధానమంత్రుల కుటుంబంలో పుట్టిండు ఆయన రాహుల్ గాంధీ గారు. ఇది కాంగ్రెస్ పార్టీకి మేము మళ్ళొకసారి చెప్పాల్సిన బాధ్యత అవసరం మాకున్నది. ఒకసారి దేశ ప్రజలకు, తెలంగాణ ప్రజలకు జ్ఞాపకం చేయాల్సిన అవసరం మాకున్నది. ఈరోజు మీడియా కానీ మీడియా ద్వారా ప్రజలకు మేము చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఇదంతా ఇది అసలు నిజంగా చెప్పాలి అనంటే, ఈరోజు ఈ భారతదేశానికి ప్రధానమంత్రి ఎవరైతే ప్రధానమంత్రి అర్హత, ప్రజలకు మంచి పరిపాలన అందించే ఒక అర్హత, బాధ్యత గల అర్హత ఎవరికి ఉందయ్యా అంటే ఒక రాహుల్ గాంధీ గారికే ఉంది. ఈ దేశానికి ప్రధానమంత్రి అయ్యే ఒక అర్హత ఎవరికి ఉందయ్యా అంటే ఒక రాహుల్ గాంధీ గారికే ఉంది. ఇది తెలంగాణ ప్రజలు, దేశ ప్రజలు గమనించాలి, మీడియా ద్వారా గమనించాలని నేను కోరుతున్నా. అందుకే ఈ దేశంలో ఈ బీజేపీ 9 ఏళ్ల పరిపాలనలో ప్రజలు ఏ రకంగా ఉన్నారో చూడండి. మత సామరస్యం ఎప్పుడు కూడా కాంగ్రెస్, రాహుల్ గాంధీ గారు, వారి కుటుంబము అన్ని మతాలు, అన్ని కులాలు సుఖశాంతులతో ఉండే విధంగా దేశ పరిపాలన కొనసాగింది, కొనసాగుతూనే ఉన్నది. ఇది చరిత్ర. ఎక్కడ కూడా అధికారం కోసం అడ్డదారులు ఎప్పుడు దొక్కలే రాహుల్ గాంధీ గారి యొక్క రాజకీయ జీవితం.
ఈరోజు రాహుల్ గాంధీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి అయితే మళ్ళీ ఈ 9 ఏళ్లలో ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను చిన్నభిన్నం చేసింది. ఆర్థిక వ్యవస్థను చిన్నభిన్నం చేసింది. విచిత్రం ఏంటంటే యూపీఏ అంటే స్వాతంత్రం ఆనాటి నెహ్రూ కాలం నుంచి ప్రధానమంత్రి నుంచి తీసుకుంటే నెహ్రూ గారు ప్రధానమంత్రి నుంచి తీసుకుంటే మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా దిగిపోయేంత వరకు అరే మీ పైల వాళ్ళు కూడా ఉండాలా ఇలా ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు దిగిపోయేంత వరకు మన దేశంలో అప్పులు ఎంత 55 లక్షల కోట్లు. చూడండి ఎన్ని సంవత్సరాలది 65 సంవత్సరాలు. 65 సంవత్సరాలలో మన దేశం యొక్క అప్పు 55 లక్షల కోట్లు. ఈ 9 ఏళ్లలో ప్రధానమంత్రి మోడీ గారు అయిన తర్వాత బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అప్పెంత 100 లక్షల 13 లక్షల కోట్లు అంతే కదా. అదే కోటి 13 లక్షల కోట్లు అంతే కదా. ఓకే ఎంత తేడా ఉంది చెప్పండి ఒకసారి. 65 ఏళ్ళ లెక్క ఎక్కడా 9 ఏళ్ళలో డబుల్ ఇంజన్ అంటే అదేనా. అప్పులు పెంచే దాంట్లో బీజేపీ ప్రభుత్వం డబుల్ ఇంజనా. ఇంత అన్యాయం అండి ఇది. ఈ అప్పంతా ఎవరు దేశ ప్రజల మీదనే కదా పడేది. ఈ 65 ఏళ్ళ ఈ అప్పుల ఒక ఎత్తు అయితే 9 ఏళ్ళ అప్పు ఇంతనా. ఇది దేశ ప్రజలు ఆలోచన చేస్తున్నారా? ఎందుకు ఆలోచన చేస్తలేరు? నాశనం అయిపోతున్నాము. దేశంలో మనం నాశనం అయిపోతున్నాము. వినాశనానికి బీజేపీ పుట్టింది. రాముడిది శ్రీరాముడిది కోరుకోలే. శ్రీరాముడిది కోరుకున్నాడా? ఏ చరిత్రలో శ్రీరాముడు అప్పుల పాలు చేయడరా అని ఏడన్న శ్రీరాముడు యొక్క జీవిత ఆయన ప్రయాణంలో ఏదో పుస్తకమైనా రాసిండ్రా ఏడన్నా? ఎక్కడన్నా? సరే బండి సంజయ్ మాట్లాడతాడు, కిషన్ రెడ్డి మాట్లాడతాడు, ఎల్లయ్య మాట్లాడతాడు, పుల్లయ్య మాట్లాడతాడు. నీదేం పోయింది? బొంగరం మీద కాదు, తాడు నీది కాదు. నీదేం పోతుంది? శ్రీరాముడి పేరు చెప్తారు, పబ్లిక్ను పరిచయం చేస్తారు. అసలు శ్రీరాముడిని బీజేపీ వాళ్ళే మొక్కుతారు, అసలు దేశ ప్రజలు మొక్కరు. ఇది నేనేమంటున్నంటే తెలంగాణ ప్రజలు ఆలోచన చేయండి. మీరు వాళ్ళకంటే 10 కావాలంట సీట్లు. ఎందుకు రానైనా ఇంకా అప్పులు చేయనీకేనా? ఇప్పటికే రోడ్ల మీద ఉన్నారు. ప్రజలకు అర్థమవుతలేదు. తెలంగాణ ప్రజలకు కూడా ఏమి ఎక్కుతలేదు, బుర్రకి ఎక్కుతలేదు. ఎప్పుడు ఎక్కుతుంది? ఎక్కే లోపల అంతా ఉన్నదంతా నాశమైనకి ఎక్కి లాభం లేదు కదా. నేనేమంటున్నంటే ఇది ఆలోచించేయండి. అందుకే నేను కాంగ్రెస్ పార్టీ ఏమంటుంది, అప్పులు చేసే ప్రధానమంత్రి కాదు, అప్పులు లేకుండా మంచి పరిపాలన అందియాలి. అలాంటి అర్హత, ఆ తెలివి, ఆ ఆలోచన, ఆ ఐడియాలజికలు, ఆ జ్ఞానము ఇది రాహుల్ గాంధీ గారికే ఉన్నది.
అందుకే రాహుల్ గాంధీ గారు ఒకసారి నడుచుకుంటా ప్రజల మధ్యలో తిరగాలని భారత్ జోడో యాత్ర బయలుదేరాడు. భారత్ జోడోలో ఏంది? అనేక కులాలు, అన్ని మతాలు, కులాలు కులాలంటే ఎవరు? కుల వృత్తుల కులాలు, అన్ని కులాలు కలిసారు. ఇప్పుడు మన తెలంగాణ ఉంది, సంగారెడ్డికి వచ్చినప్పుడు కానీ లేకపోతే తెలంగాణ తిరిగేటప్పుడు కానీ అన్ని కులాలు కలిసారు. బెస్తోళ్ళు కలిసిరు, యాదవులు కలిసిరు, బుడగ జంగలోళ్ళు కలిసిరు, పోచమ్మలోళ్ళు కలిసిరు, సాగలోళ్ళు కలిసిరు, కుమ్మరోళ్ళు కలిసిరు, గౌడ్స్ కలిసిరు. అంటే చెప్తున్న కుల వృత్తులు ఇవి. ఇంకా చాలా కులాలు ఉన్నాయి మన దగ్గర. మాట చెప్తున్నా, ఎగ్జాంపుల్ కొన్ని కులాలు చూసినాను చెప్తున్నా నేను. అంటే జీవనోపాధి అలా అన్ని కులాలు, అన్ని మతాలు కలిసి వాళ్ళ ఆవేదన, వాళ్ళ బాధలు ఇవన్నీ కూడా అబ్జర్వేషన్ చేసుకుంటూ అందరితో మాట్లాడుకుంటూ రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు వారు పాదయాత్ర చేశారు. దాదాపు 4,800 కిలోమీటర్లు, 4,800 కిలోమీటర్లు వారు పాదయాత్ర చేసుకుంటూ అనేక సుదీర్ఘమైన ఈ పాదయాత్రలో అనేక విషయాలు వారు అవగాహన. ఎందుకంటే నేను ఎందుకు ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే, రాహుల్ గాంధీ గారి యొక్క పాదయాత్ర నేను గమనించిన కదా, అందరూ లీడర్లు ఇక పబ్లిక్ను కృషి చేయడానికి చేతులు ఒప్పుకుంటా ఇట్లా పోతుంటారు. ఆయన అట్లా దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వలే. ఎంతసేపు ఆయన అబ్జర్వ్ చేస్తున్నాడు కళ్ళతోటి. ఎవరన్నా మాలాంటి వాళ్ళం ఎవరైనా సార్ ఇది ఈ కులము ఇది వీళ్ళు ఇట్లా అని చెప్పినప్పుడు వాళ్ళతో మాట్లాడుకుంటూ పాదయాత్ర చేస్తున్నాడు. రైతులను కూడా ఇన్వాల్వ్మెంట్ చేసినాం, మహిళా గ్రూపులను ఇన్వాల్వ్మెంట్ చేసినాం, డాక్రా సంఘాలను కూడా ఇన్వాల్వ్మెంట్ చేసినాం. రైతుల ఆయన అన్నీ తెలుసు, కానీ నాకు ఇంకా తెలుసుకోవాల్సిన అవసరం ఉందని రాహుల్ గాంధీ గారు చేసిన ప్రయత్నము ఈ భారత్ జోడో యాత్ర. మన ప్రధానమంత్రి మోడీ గారు వస్తున్నారు. ఆయన రైటు లెఫ్ట్ రెండు చేతులు ఒప్పుతున్నారు. ఆయన ఏ ప్రజలతోటి ఆయన మాట్లాడుతున్నాడు? మాట్లాడిండు ఎక్కడన్నా? ఏమనంటే వాళ్ళ కార్యకర్తలు మన దేవుడు, మన అందరి దేవుడు హనుమంతుడు. ఇక ఈ మధ్యలో అది బీజేపీకే హనుమంతుడు అన్నట్టుగా చేసేసారు. హనుమంతుడు కూడా అది విచిత్రంగా ఉన్నది. ఇప్పుడు ఒక్కోసారి నాకే అనిపిస్తుంది, ఒక్కోసారి నేను పబ్లిక్ సంగతి చెప్తలే. ఇప్పుడు దేవుణ్ణి మొక్కితే ఇప్పుడు బీజేపీలే కనబడుతున్నారు. పరిస్థితి అట్లా అయిపోయింది. ఇక దేవుడైనా లీడర్ కాదు, ఆయన దేవుడు, లీడర్ కాదు. నేను కూడా సీతారామ కళ్యాణం చేస్తా, నేనే కాదు దేశంలో అన్ని పార్టీలు చేస్తారు సీతారామ కళ్యాణము. బీజేపీ లీడర్ ఒక్కడు పోయి దీపం పెట్టాడు ఆడ. నేను ఛాలెంజ్ చేస్తా మీకు, తెలంగాణ రాజకీయాలలో ఏ బీజేపీ వాళ్ళు వచ్చాడా కళ్యాణం చేస్తాడు చెప్పని చెప్పండి. హనుమంతుని గుడిలో పోయి దీపం పెట్టేటోడు ఓడు ఒక్కడు బీజేపీ కార్యకర్త, ఆడ దీపం పెట్టేటోడు కాంగ్రెస్ కార్యకర్త. కానీ మేమేం చేద్దాం, మాకేం దరిద్రం అలవాటు, ప్రచారం అలవాట్లేదు. దేవుని కూడా మిస్ప్రైజ్ చేయొచ్చు అని బీజేపీలను చూసి నేర్చుకోవాలి. అందుకే మనం కష్టపడి దేవుణ్ణి మొక్కితే దేవుడు కరుణిస్తాడు. ఇది వాస్తవం. ఇది రాహుల్ గాంధీ గారు కష్టపడేటోళ్లకు సహకరిస్తాడు. ప్రభుత్వం ఉంటే ఆయన కూడా దేవుని మొక్కుతాడు, రాముని మొక్కుతాడు. ఎట్లా మొక్కుతాడు? కెమెరాలు పెట్టుకొని మొక్కడు రాహుల్ గాంధీ గారు. ఇప్పుడు ప్రధానమంత్రి మొక్కినా, అమిత్ షా గారు మొక్కినా, ఈడ మన రాష్ట్రంలో బండి సంజయ్, భాగ్యలక్ష్మి దేవాలయం వీళ్ళు ఇప్పుడే గుర్తుకొచ్చింది.
ఇదంతా టూ మచ్. ఇదంతా దేవుని అందరం మొక్కుతాము, సాటుకోండి, మొక్కోండి, కోరికలు కోరుకోండి, కానీ దీని హైపు ఓకే. నేను చెప్పేది ఏంటంటే త్యాగాల కుటుంబము రాహుల్ గాంధీ గారి కుటుంబం, త్యాగాల కుటుంబము రాహుల్ గాంధీ గారి కుటుంబం. వాళ్ళు కేవలము ప్రజలు బాగుండాలి, ప్రజల కోసం ఏదైనా చెయ్యాలని తపన పడే రాహుల్ గాంధీ గారే. కాబట్టి వారు ఈ ఎన్నికల్లో నిన్న మాకు కేసీ వేణుగోపాల్ గారు చెప్పారు, ఒక డైరెక్షన్ ఇచ్చి నేను మీడియాలో చూసిన, 15 సీట్లు కాంగ్రెస్ గెలిచేటట్టుగా ప్రయత్నం చేయండి, ఇది మీకు ఇచ్చిన టార్గెట్ అన్నారు. ఆ టార్గెట్కి రీచ్ కావడానికి ఎంటైర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడున్న పిసిసి సీఎం రేవంత్ రెడ్డితో సహా బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమరెడ్డి గారు, పొంగులేటి గారు, దామోదర్ గారు, లేకపోతే ఇంకా మా మంత్రులు జూపల్లి గారు కానివ్వండి, పొన్నారం ప్రభాకర్, శ్రీధర్ బాబు గారు, అంతా మినిస్టర్సు ఎక్కడోళ్ళు అక్కడంతా ఎవరు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రజలు కూడా సహకరించాలని కాంగ్రెస్ పార్టీ కోరుతున్నది. మేము ఇక్కడ నుంచి 15 సీట్లు నిజంగా మా పార్టీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆశించినట్టు ఇక్కడ 15 వస్తే దేశ రాజకీయాల్లో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడానికి ఇవి యాడైతాయి ఈ 15 సీట్లు. కాబట్టి తెలంగాణ ప్రజలను కూడా మేము అప్పీల్ చేస్తున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాము, ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారు కావడానికి తెలంగాణ ప్రజలు 15 సీట్లు మా అధిష్టానం కోరుకున్నట్టుగా ఇవ్వాలని నేను కూడా గాంధీ భవన్ ద్వారా అప్పీల్ చేస్తున్నాను. అయితే ప్రజలను ఏం కోరుతున్నామనంటే ఈసారి ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారు మనమందరం చేసుకుంటే ఇవేముండయిగా ఈ పంచాయతీలు ఉండయి. చూడండి, 8 సంవత్సరాల 6 నెలలు 8 నెలలు డీజిల్ ధరలు పెరిగినాయి, పెట్రోల్ ధరలు, గ్యాస్ ధరలు పెరిగినాయి కదా. బంగారం అయితే ఇప్పుడు బంగారం ఎవడు కొనాలా? ఇప్పుడు బంగారం దుకాణంలో పనిచేసే ఒక వర్కరు, ఒక మహిళను చూసిన నేను ఎప్పుడైనా బంగారం కొందామని మూడు ఖరాబ్ అయిపోతుంది. ఎప్పుడన్నా బుద్ధి బంగారం షాపుకి పోతే ఇస్తుంటే మళ్ళీ ఏమైనా ఉంటే కూడా ఇస్తే అడిగితే అట్లేం లేదు. నేనేమంటాను, అది రియల్ చెప్తున్నా, సీరియస్గా. ఒక మ్యాటర్ ఏంటంటే మొన్న నేను ఎప్పుడన్నా నేను నాకు బంగారం మోజు ఉండదు, పోను. కాకపోతే బంగారం వేసుకోవాలనే ఒక ఇది ఉంటుంది. అంటే షో కాదు, అది రాజముద్ర, బంగారం రాజముద్ర అని ఉంటుంది. నేనే కాదు, ప్రతి మనిషికి అది పవర్ ఇస్తుంది. అది బంగారం అనేది పవర్, డబ్బుల పవర్ కాదు, అది హెల్త్ పవర్ కూడా ఉంటుంది దాంట్లో. నేను ఏమంటున్నానంటే ఈరోజు బంగారం ఎంత ఉంది? ఈరోజు ప్రధానమంత్రి కాకముందు మోడీ ఎంత ఉంది తులం చెప్పగలుగుతున్నా? 40,000 ఉండే, 36 ఉండే. మోడీ గారు ప్రధానమంత్రి కాకముందు బంగారం ధర 36,000 ఉండే. నేను 2,000 తులం కాడికే చూస్తున్నా. నేనైతే ఎప్పుడు ఎంత? 28,000. సారీ, 2014. అంటే మన్మోహన్ సింగ్ గారు, సోనియా గాంధీ గారి నాయకత్వంలో యూపీఏ గవర్నమెంట్ మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా దిగలేడు ఉన్నప్పుడు 28,000 తులము బంగారము తెలంగాణ ప్రజలారా, అక్కజల్లాల మొత్తం మనం అక్కజల్లాల తల్లులకు అందరు చెప్తున్నా, నేను గాంధీ భవన్ మీడియా ద్వారా చెప్తున్నా.
అయినా వీడియో వస్తుందా లైవ్? ఇది ఇంపార్టెంట్ నేనా, ఇది ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. ఇది 2014 మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి సోనియా గాంధీ గారి నాయకత్వంలో 28,000 తులం బంగారం 2014లో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా దిగిన తర్వాత, ప్రధానమంత్రి మోడీ గారు వచ్చిన తర్వాత ఈనాటి వరకు 75,000 మహిళలు ఆలోచన చేస్తున్నారా? ఇది ఆలోచన చేస్తున్నారా? మధ్యతరి కుటుంబాలు, కింద కుటుంబాలు, లేబర్సు ముచ్చడబడి ఒక తులం బంగారం పుస్తెల తాడు కూడా వేసుకోవాలంటే కష్టమైపోయింది. ఇప్పుడు పుస్తెలు తాడు తరుతారు, పుస్తెలకే కష్టమవుతుంది. ఎవరో చెప్తున్నారు నాకు ఇంత మొదలు 1,00,000 కూడా అవుతుంది అని చెప్పి. రేపు ప్రధానమంత్రి మళ్ళా గఫలత్లు అయ్యిందంటే 1,00,000 అవుతుంది, ఇక పెరుగుతూనే ఉంటుంది, తర్వాత లాభం లేదు. పెరగదు, నియంత్రణ జరుగుతుంది. ధరలు తగ్గిస్తాడు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే. ఫస్ట్ బంగారం ధర నియంత్రణ ఫస్ట్ కట్టుదిట్టం చేస్తారు, తర్వాత దాని కిందికి ఎట్లా దించాలని అప్పుడు రాహుల్ గాంధీ గారు ఆలోచన చేస్తారు. అందులో అనుమానం లేదు. గ్యాస్ ధరలు ఎప్పుడు తగ్గించాడు? 2 నెలల ముందు తగ్గించాడు మోడీ గారు. మొన్ననే కదా, 8 ఏళ్ళు దులిపిండు పబ్లిక్ని. 8 ఇయర్స్ దులిపి 15 రోజుల ఏది కోడికి 2 రోజుల ముందు మనం బ్రేకింగ్ చూసినాం. ఇది చీటింగే కదా, తప్పు కదా, ఇదంతా చీటింగ్ చేయడమే కదా. బీజేపీ, కేంద్ర బీజేపీ ప్రభుత్వము ప్రజలను చీటింగ్ చేసినట్టే కదా. కాబట్టి ఇంత దుర్మార్గమైన పరిపాలన, దోపిడి పరిపాలన, దుర్మార్గం పరిపాలన, దోపిడి పరిపాలన, ఈ బీజేపీ పాలన అనేది మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది, మన ముందు కళ్ళకు కనబడుతుంది స్పష్టంగా. అందుకే తెలంగాణ ప్రజలారా, ఆంధ్రప్రదేశ్ ప్రజలారా, ఆడ రాళ్ళు కొట్టుకుంటున్నారు. ఆడ అది కొత్త డ్రామా ఆడ. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా అర్థమైతలేదు. ఏం ఆలోచన చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు? ఈ రాళ్ళు కొట్టుకుంటే ఓట్లు వేస్తే ఎట్లా? ఇక్కడ బంగారం ధర సుక్కలు చూపెడుతున్నాయి. ఇక్కడ బంగారం ధర పట్టపగల సుక్కలు చూస్తున్నాం. ఇక్కడ రాత్రి కనబడే సుక్కలు పగలే చూస్తున్నాం, ధరలు పెరిగి. ఇప్పుడు జగన్ రాయి కొట్టిరని వీళ్ళు, చంద్రబాబు నాయుడు రాయి కొట్టిరు వాళ్ళు. నేను టీవీలలో చూసి మాట్లాడుతున్నా. మాకేంటంటే మా కాంగ్రెస్ వాళ్ళ మీద కోపం ఉన్నారు కదా. మా కాంగ్రెస్ చేసిన తప్పేముంది? 2 రాష్ట్రాలు విడిపోద్దాం అనుకున్నారు, అయిపోయింది సబ్జెక్టు. కాంగ్రెస్గా తీసుకున్న నిర్ణయంలో స్వయం పరిపాలన మీకు కూడా వచ్చింది కదా. ప్రజలు అది ఆలోచన చేసుకోవాలి కదా. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా మీకు స్వయం పరిపాలన వచ్చింది కదా. మీ ముఖ్యమంత్రి ఆడనే ఉన్నాడు కదా, మీ హైదరాబాద్ రాకుండా. మీ గల్లీలో తిరుగుతున్నాడు కదా ముఖ్యమంత్రి ఇప్పుడు. మరి ఆ సౌలత్ ఇచ్చింది ఎవరు? సోనియా గాంధీ గారే కదా. మరి అదెందుకు ఆలోచన చేస్తలేరు మీరు ఆంధ్రప్రదేశ్ ప్రజలు? సామాన్య మానవులు ఆంధ్రప్రదేశ్లో ఇంత హ్యాపీగా ముఖ్యమంత్రి కలిసి వెసులుబాటు రాష్ట్ర విభజన వల్ల సోనియా గాంధీ గారు ఇచ్చినట్టే కదా. అసలు న్యాయంగా ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ రావాలి గవర్నమెంట్. ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ రావాలి. ఎందుకంటే మా బాస్ రాహుల్ గాంధీ గారు ఈ పంచాయతీలు ఉన్నాయి, ఈ కొట్లాటలు ఉన్నాయి, ఈ రాళ్లతో కొట్టుకున్నాడు ఉన్నాయి. కాబట్టి ఈ దేశానికి ఈ చిన్న భిన్నమైన ఆర్థిక వ్యవస్థ ప్రజలకు ఇబ్బంది కాకుండా ధరలను నియంత్రిస్తూ తగ్గిస్తూ
పేదవాడికి అందుబాటులో ఉండే బంగారాన్ని, పేదవాడికి అందుబాటులో ఉండే తినే బండారాలు, మన వ్యవస్థ తినే పెట్రోలు, డీజిలు, కూరగాయలు, నూనెలు, ఇవన్నీ ప్రజల మధ్యలో అందుబాటులో ఉండే విధంగా తీసుకొచ్చే ఒక నైపుణ్యము, ఒక ఆలోచన, ఒక మంచితనం ఉన్న వ్యక్తి ఎవరయ్యా అంటే ఒక రాహుల్ గాంధీ గారు. ఇది అందరం ఒప్పుకోవాల్సిందే. కాబట్టి ఈ ఎన్నికల్లో మా అధిష్టానం కోరుకున్నట్టు 15 సీట్లు ఇవ్వాలని మా మెదక్ పార్లమెంట్ కూడా మేము గట్టిగా ట్రై చేస్తున్నాం. మేము కూడా, కానీ వీళ్ళేమో శ్రీరామచంద్రుడు భగవాను తెచ్చి ఈ రాజకీయాలు చేస్తున్నారు. అక్షంతలు ఒక దిక్కు తిరుగుతున్నాయి, ఆడవాళ్ళు సెంటిమెంటు. ఇప్పుడు మాకు ప్రాబ్లం అంతా ఇదే. ఇప్పుడు అక్కడ తగ్గిపోయిందంట, ఎటు నార్త్ అవుట్ అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళు అర్థమైపోయింది వాళ్ళకి, ఇది శ్రీరాముని పేరు చెప్పి వీళ్ళంతా దుకాణం నడిపిస్తున్నారు అని. ఇప్పుడు మనకు కొత్త కదా ఇక్కడ ఇది కొంత యూత్, ఇవంతా కొంత ఇబ్బంది అవుతున్నది. మనం ఎట్లా బతకాలని ఆలోచన చేసుకోండి. అందుకే ఈరోజు నేను మీడియా ద్వారా తెలంగాణ ప్రజలకు, మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, ఈరోజు మేము మాట్లాడిందంతా ప్రజల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేయండి. ఇది అన్ని మంచి మాటలు, మంచి ఉద్దేశాలు. ప్రజలు మీరు కూడా ఒక పార్టీలో కూడా, మీడియా కూడా మీకు కూడా అంతే కదా. మీరు బంగారాలు కొనాలంటే కాంగ్రెస్ రావాలి, మీడియాలు కూడా. అన్నం బియ్యం మంచిగా తినాలి. ఇప్పుడు ధరలు పెరిగినా తింటాం, కానీ కష్టపడి ఇప్పుడు కొన్నిటోని ఇప్పుడు ఒక్కోసారి అనుకుంటాం, కానీ చాలా సిస్టమ్ అంతా ఖరాబ్ అయిందండి. పరిపాలనా సిస్టమ్ బీజేపీ వాళ్ళకి తెలియదు, పరిపాలించే విధానం వాళ్ళ దగ్గర లేదు. షార్ట్కట్లో అధికారం వస్తే 5 ఏళ్ళు హ్యాపీగా కూర్చోవచ్చు అనేది బీజేపీ ఎజెండా. కాబట్టి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి దేశానికి అయితేనే దేశ ప్రజలు సుఖశాంతులతో ఉంటారు. నేను ఆయన మైండ్, నేను ఆయన ఆలోచన విధానం గమనించి చెప్తున్నా. నేను కాంగ్రెస్ పార్టీ లీడర్గానే కాదు, ఒక మానవతావాది, మానవత్వంతో ఉన్న మనిషి రాహుల్ గాంధీ, మానవత్వంతో ఉన్న జగ్గారెడ్డి చెప్తున్న మాట ఇది. ఓకే, థ్యాంక్ యూ, చాలా చాలా థ్యాంక్స్. రాజు, ఒక ప్రశ్న మీరు అడిగారు, ఫ్యామిలీలకు సంబంధించిన అది అంటే మీరు అడుగుడు తప్పు కాదు, నాకు చెప్పాలని కొంత ఇబ్బంది ఉంటుంది. కానీ ఎలాంటి ఎఫెక్షన్స్ లేని యొక్క పరిపాలన ప్రధానమంత్రి మోడీ గారిది అనేది మీరు అడిగిన ప్రశ్నకు నేను ఈ జవాబు సరిపోతుందని నేను అనుకుంటున్నాను. నేను ఒకటే మాట చెప్తున్నా, దయచేసి మీరు ప్రశ్న ఎవరి గురించి చెప్తున్నారు, కిషన్ రెడ్డి మాట్లాడుతున్నాడు, బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతున్నారు అని అంటున్నారు కదా. ఇవన్నీ ఈ 4 రోజుల దుకాణం, ఇవన్నీ ఈ ఓట్ల దుకాణాలు, ఇవన్నీ వినవా, ఇవన్నీ ఓట్ల దుకాణాలు. నేనేమంటున్నాంటే నాకు ఈరోజు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలనే మెసేజే ప్రజలకు పోవాలి, ప్రజలు ఆలోచింపజేసే విధంగా ఈ మీడియా పనిచేయాలి, మీరు సహకరించాలనేది నా యొక్క ముఖ్య ఉద్దేశం. అందుకే ప్రాధాన్యత, రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలనేదే నా ప్రాధాన్యత. అయితే నా శక్తి కొలది నేను మీ మీడియా సహకారంతో ప్రజలకు ప్రింట్ ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా సమాచారాన్ని పోగలిగితే, వాళ్ళు ఆలోచించగలిగితే, మార్పు జరిగితే ఇది రానున్న కాలంలో మంచి పరిణామాలకు దారితీస్తుంది అనేది మా యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ యొక్క ప్రెస్ మీట్ మాదంతా కూడా. నో కామెంట్స్.
మీడియా కొందరు మనకు పడిరాని వాళ్ళు ఉంటారు, అందరు మనకు నచ్చిన వాళ్ళు ఉండాలని లేదు కదా. రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన విధానానికి తగ్గట్టుగా అక్కడక్కడ మీడియా సహకరిస్తలేదు. వాళ్ళు దాన్ని రాంగ్ రూట్లో తీసుకుపోయి రాంగ్ మెసేజ్ని ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అది వారు 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 కళ్ళతోటి మాట్లాడినా, నోటితోటి మాట్లాడినా, కళ్ళ చూపుతోటి మాట్లాడినా ఒక మంచి ఆలోచనతో ఇస్తున్న మెసేజ్, దాన్ని రాంగ్ రూట్లో తీసుకుపోయే ప్రయత్నం బీజేపీ వాళ్ళు అక్కడక్కడ వాళ్ళ మనుషులు కొందరు ఉంటారు, వాళ్ళు చేసుకునే ప్రయత్నమే. కానీ అందులో ఇంకో అసలు ఎక్కడ కూడా రాహుల్ గాంధీ గారిని వ్యక్తిగతంగా తప్పు పట్టే పరిస్థితి బీజేపీ నాయకత్వానికి లేదు. ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి ఎమోషన్స్ అంటే దేవుడు రెండు రకాలుగా ఉంటుంది మనకు. నా పర్సనల్గా చెప్తున్నాను నేను, మీరు ఒప్పుకుంటారా ఒప్పుకోరా, తెలంగాణ ప్రజలు ఒప్పుకుంటారా ఒప్పుకోరా, ఇది కాంగ్రెస్ పార్టీ సబ్జెక్ట్ కాదు. ఇది యాజ్ ఏ జగ్గారెడ్డి గారు మాట్లాడుతున్నా. నేనే ఉన్నా, నా గురించే చెప్తున్నా, నాకు ప్రజల సంఘం నాకు తెలియదు. ఎందుకంటే నువ్వు ప్రశ్న ఏం అడిగినావు మళ్ళీ చెప్పు. అదే సీతారామ కళ్యాణం అందరూ చేస్తారు, బీజేపీలకే ఎందుకు ఓట్లు వేస్తున్నారు అని, ఎందుకు నమ్ముతున్నారు అని నువ్వు అంటున్నావు. ఇప్పుడు దేవుడు నేనే ఉన్నా, నేను దేవుణ్ణి మనసు నిండారా మొక్కుతా. నా బాధలు పోవాలి, నా కష్టాలు పోవాలి, నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, నేను ఏదో కావాలి అని మొక్కుతా. నేనే కాదు, అందరూ మొక్కుతారు. నాది నేను చెప్తున్నా మీకు, నీది చెప్తలేదు నేను, నాది నేను చెప్తున్నా. ఇప్పుడు మొక్కినంత అవి వచ్చినంతసేపు దేవుని మొక్తా కదా, నేను వచ్చినాక మొక్తానా? నువ్వు మొక్తావా? అంతే కదా. ఇదేంది మనకు ఒక ఆశ, ఇదేమో భక్తుడు చేసే పని. ఇది ఇక రాజకీయ నాయకులు బీజేపీలు చేసే పని ఏంటంటే, నాలాంటి ఇట్లా బలహీనత ఉన్నోన్ని ఎట్లా వాడుకోవాలి. నాకు అన్నీ నిండా పరిచయాలు ఉన్నాయి నాకు. బీజేపీ వచ్చేడ వీరు పరిచయాలు ఉన్నారా, వీడికి దేవునికి భయపెట్టిస్తే వీడు వింటాడు రా అన్న సరే నేను భయపడతా కదా. ఇప్పుడు ఎట్లయిపోయిందంటే నా భయానికి బీజేపీ బెనిఫిట్ పొందుతున్నాడు. విన్నావా? దీని మీద సపరేట్ ఇస్తా శ్రీనివాస్ రెడ్డి క్లాస్, దీని మీద టైం. నేను చాలా బాగా స్టడీ చేసిన. రాజు, సారీ అశోక్, ఇంకెవరు అందరు వినుండి జరా, రాకేష్ విన్నాను, తిరుపాల్ రెడ్డి, చాలా ఇంపార్టెంట్ రియల్ చెప్తున్నా. మొన్న రాముల వారి గురించి మాట్లాడినా ఏడా, మొన్న మీడియాలో మీ బ్రేకింగ్లు కూడా వేసారు. రాముల వారు దేవుడు, ఆయన లీడర్ చేసిర్రు అని చెప్పిన నేను. ఎవరో మాట్లాడారంట బీజేపీ వాళ్ళు, ఎవరు మాట్లాడారు, నన్ను ప్రశ్న అడిగారు. అసలు ఆడ ప్రశ్న మీకు చెప్తున్నా. జగ్గారెడ్డి రావణుడు పాత్ర పోషిస్తున్నాడు అని అన్నాడు అంటాడు. శ్రీరామచంద్రుడేమో క్షత్రియుడు, దేవుడు రాజవతార్, మానవునిగా పుట్టి రాజండి. మీకు పర్లేదా, చెప్పొచ్చా? ఆపేయమంటే ఆపేస్తా, నో ప్రాబ్లం. వింటారా? మెసేజ్ పోతుందా లేదంటే ఆపేస్తా, ఎక్కువ చాలాసేపు ఏంటంటే ఆపేస్తా. ఈ లైవ్ మైక్ ముందే చెప్తారు, మీ ఇష్టం, వేసుకుంటారా వేసుకోరా మీ ఇష్టం. అది తర్వాత బోర్ కొట్టేలు వండి బోర్ లేని కూర్చోండి చెప్తా, ఏముంది, ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ ఇది, మీకు తెలుసుకోవాలి ఇవన్నీ, చిన్న చరిత్ర తెలుసుకోండి. ఏం కళ్యాణ్ ఇంట్రెస్ట్? ఒక చిన్న మాట చెప్తా మీకు.
మీరు అంతా మన అలా కొడితే తెలుస్తుంది కదా మీకు. ఏది గూగుల్లో కొడితే తెలుస్తుంది, సినిమాలలో ఉన్నాయి, చరిత్రలు ఉన్నదే చెప్తున్నాను, నేనేం రాసి చెప్తలేను మీకేం. కానీ ఆ బీజేపీ వాళ్ళు ఎవరో నన్ను రావణాసురుడి కింద పోల్చేసారు. బ్రహ్మ ఎవరు? బ్రాహ్మణుడే కదా. ఐడియా ఉందా లేదా? బాపనోళ్ళకి ఐడియా ఉంటుంది, మీతోళ్ళకి ఐడియా ఉందా లేదా అంటున్నా. తెలుసు కదా. శ్రీరామచంద్రుడు పంచాయతీ ఎవరెవరికి చెప్పండి. శ్రీరామచంద్రుడికి రావణాసురునికి పంచాయతీ, కొట్లాట వాళ్ళిద్దరికే కదా. శ్రీరామచంద్రుడు యుద్ధానికి ముందు పోయేటప్పుడు బ్రాహ్మణుడు కావాలి, పూజ చేయాలని శ్రీరామచంద్రుడు భగవానుడు చెప్తాడు. ఇನ್ನು అశోక్ అప్పుడు ఎవరిని బ్రాహ్మణుడు అక్కడ అప్పుడు ఎవరో చెప్తారు పక్కకున్న వాళ్ళు, ఈ ప్రాంతంలో ఎవరు లేరు, ఒక రావణాసురుడే, రావణ బ్రహ్మ, ఆయనే బ్రాహ్మణుడు, ఆయనే ఉన్నాడు, ఎవరు పాపనోళ్ళు ఎవరు లేరీడైతే అని సలహా ఎవరో ఇచ్చిరాడు. ఆయనకే కబురు పంపించారు, రావణ బ్రహ్మకు కబురు పంపించారు. నేను రావణాసురుడు యుద్ధానికి పోతున్నా, నువ్వు బ్రాహ్మణుని కదా, నువ్వే వచ్చి నాకు పూజ చేసి పో అనంటే, ఆయన అప్పుడు రావణాసురుడు అంటే రావణ బ్రహ్మని రాముల వారి దగ్గర ఉన్న ప్రాంతానికి వచ్చి ఆయన సక్సెస్ కావాలి అంటే, రాముల వారు ఏంది, ఈ యుద్ధం సక్సెస్ కావాలి, దానికి మనం పోమా ఇప్పుడు గెలవనికి, నేను పోతా, మన గుడికి పోయినట్టే బ్రాహ్మణుని దగ్గరికి పోయేది. అట్లా అప్పుడు రావణాసురుడు బ్రాహ్మణుడు కాబట్టి వచ్చి, చూడు ఎంత గొప్పతనం చూడండి, రావణ బ్రహ్మ కూడా గొప్పతనమే కదా. శ్రీరామునిగా గెలవాలనుకున్న రావణ బ్రహ్మ కూడా వచ్చి పూజ చేసి విజయోభావాన్ని చెప్పేసిపోయాడు. ఇది చెప్తారా బీజేపీలు? చెప్పరు. ఎందుకు చెప్పరు? రావణాసురుడిని కొట్టిపిస్తే తిడితేనే శ్రీరాముడి మీద ప్రజలు అని అప్పుడు వీళ్ళు భయపడతారు కదా. నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఇది వాస్తవం చెప్తున్నా, చరిత్ర ఇది. శ్రీనివాస్ రెడ్డి నీకు తెలుసా? గూగుల్లో కొట్టుపోగానే. కాబట్టి ఇది మనమందరము ధర్మ సూత్ర ఇవన్నీ తెలుసుకోవాలి. ఓకే, సరే. ఏది ఏమైనా కానీ కాంగ్రెస్ పార్టీ మా యొక్క ఎజెండా ఈ ఎన్నికల్లో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలి, దేశ ప్రజలకు మేలు జరుగుతుంది. ఇదే కాంగ్రెస్ పార్టీ మా యొక్క తపన, మా యొక్క ఆవేదన, మా యొక్క అప్పీల్ తెలంగాణ ప్రజలతో తెలియజేస్తూ నమస్కారం అందరికీ. సరే, ఓకే. ఎన్ని క్వశ్చన్ షార్ట్ కట్లు ఉంటే అడగండి, చెప్పేస్తా. లేదు, వాళ్ళ స్వేచ్ఛ, మనం కాదానికే లేదు, మీడియాది. టీవీ అని అశోక్ మాట్లాడు. కొన్ని రాజకీయ ప్రశ్నలు అన్నీ చెప్పడానికి వీలు కాదు. ఎందుకంటే అశోక్ ఎంఐఎం గురించి అడిగిండు. లేలే, అది ఓకే. ఎంఐఎం గురించి నువ్వు అడిగినావు, నీ ప్రశ్న నేను కాదన్నా, తప్పు పడ్డా. కానీ ఇది సమయం సందర్భం కాదు. ఎందుకంటే ప్రతి చిన్న వర్డింగ్ని కూడా, మేము మాట్లాడే ప్రతి అక్షరాన్ని కూడా తప్పుగా తీసుకుపోయే ఒక వ్యవస్థ ఉంటుంది బయట. జగ్గారెడ్డి ఉన్నది మాట్లాడుతున్నాడని మీకు తెలుసు. నా వల్ల కాంగ్రెస్ పార్టీకి నష్టం కావద్దు కదా. ఫోన్ ట్యాంక్ మీద జగ్గారెడ్డి ఉన్నది మాట్లాడతాడు, దానివల్ల కూడా కాంగ్రెస్ పార్టీకి నష్టం కావద్దు కదా. సేమ్ దాని మీద నా అభిప్రాయం వేరే ఉంటుంది. నేను ఏది మాట్లాడా, మీరు నన్ను అడిగిన ప్రశ్న, ఇది సమయం కాదు, ఎన్నికల తర్వాత మాట్లాడతా.
ఎంఐఎంలు అశోక్, ఎంఐఎంలు 1000 చెప్పని, నేను ఒక్కటి చెప్పా ఇప్పుడు. మా కార్యకర్తకా చెప్పాలా? లేదు, ఇది వాస్తవం. ఇది వాడు బర్మా రాజ్ కుమార్ అని వాడు వచ్చాడు. వాడు వచ్చి అందరం 2,000-3,000 మంది మా వాళ్ళు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు. వచ్చి అన్నా నేను ఇట్లా చెప్పులు లేకుండా 1 ఇయర్ నుంచి తిరుగుతున్నా, మొన్న నువ్వు ఓడిపోతేవి, మళ్ళీ నెక్స్ట్ అయినా గెలిచేదాకా ఇక చెప్పులు వేసుకోవద్దు అని వాడేదో చెప్పిండు నాకాడు. నేను వానికి ఏమన్నా అంటే, అరే నేను అరే అని ఎందుకు పిలుస్తా అంటే, అరే భయ్ మీ దాంట్లో అరే అంటే కూడా ఏం చక్కగా అరే అంటున్నావు, డామినేట్ చేస్తున్నావు, మీరు ఇంకో తీరు తీసుకోపోతున్నారు భయ్ దాన్ని. మీ రాకేష్ తీసుకోపోయింది ఆడుకోవచ్చు దాన్ని. అట్లా చేయకండి ప్లీజ్. ఎందుకంటే నా దాంట్లో లేదమ్మా, నాతో ప్రేమ ఉంటుంది, జాలి ఉంటుంది, నిజాయితీ ఉంటుంది, ఉన్నది ఉన్నట్టు చెప్తా. నన్ను కొంత దానికి వాడకండి మీ దాంట్లో, ఓకే? వాస్తవానికి సీరియస్ మ్యాటర్ ఏంటంటే, ఇది వాస్తవం కదా అని కూర్చోరాజు అయిపోయింది. ఇక నేనేం చెప్పినంటే, అరే ఎలక్షన్ల ముందు నేను కూడా చెప్పులు వేసుకొని తిరిగిన, నా పిల్ల కూడా చెప్పులు వేసుకొని తిరిగింది. ఇప్పుడు మళ్ళా 4 ఏళ్ళు నువ్వు చెప్పులు లేకుండా తిరిగితే నీ కాలికి ఏదైనా రాడో అదో ఏదో కుచ్చుకోపాయే, సెప్టిక్ ఆయే, నువ్వు దవాఖానలో పడతావు. నేను వస్తా, నా పెళ్ళాం వస్తుంది, నీకు 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు అడిగితే ఇస్తా, పైసలు ఇస్తా. కానీ అది కాలేమైనా కింద మీద అయితే ఎవడో నేనేం చేస్తా దానికి, అంతే కదా. చిన్న తప్పు కాదు, ఎంత పెద్ద తప్పు అది. కాలు పోతే కాలు ఓడిస్తాడు. ఇటువంటి పనులు చేయకుండా వచ్చే ఎలక్షన్లో ఈ 4 ఏళ్ళు వచ్చే ఎలక్షన్ నేను చెప్పులు వేసుకుంటా, నా పెళ్ళాంకి వెళ్ళే ఫిగర్ నా మీద, నీకెందుకు రా ఫిగరు? నాకే ఫిగర్ లేదు, నాకే ఫిగర్ లేదు, నా పెళ్ళానికి లేదు, నీకెందుకు రా ఫిగరు? నీ కాలు మంచుకుంచుకో, చల్ పోరా చెప్పులు వేసుకు రాపోరా అని వాని మామూలు తిట్టి పంపించిన. వానే రాబే ఎందుకంటే అంటే వాళ్ళ అయ్యలంతా న్యాయపడి తిరిగిన వాళ్ళే, వాళ్ళ అయ్యలు పెద్ద పైల్వాళ్ళు వాళ్ళంతా, వాళ్ళ అయ్యలందరూ కూడా న్యాయపడి తిరిగిన వాళ్ళే. అందుకే వాడు రానొచ్చి పోరాడు కదా, నా ముంగడి తిరిగి పుట్టిన ప్రేమతోడు రాని పిలుస్తా, అంతే వాడిని, అంతే. నేనేమంటున్నానంటే రాజు, ప్రేమతోటి నన్ను బతికించుకోండి, కానీ మీరు చచ్చి నాకు వచ్చే లాభం ఏందిరా దాంతో అని నేను చెప్తున్నా, అంతే సింపుల్. ఇది మీరు మంచిగా ఉండి నేను మంచిగా ఉంటా, నువ్వు నాశనం అయిపోయి దానివల్ల సుఖం పొందేది ఏంది? నేను పొందేది ఏముంటుంది? అవును గెలుస్తే ఒకరోజు సంబరాలు, తర్వాత ఆ ఫీలింగ్ అయితే ఉంటుంది కదా, అరే నా వల్ల వీడు నష్టపోయి నాకైతే ఉంటుంది భయ్, నా మాట చెప్తున్నా, నాకు మంది సంగతి నాకెందుకు. అందుకే నా కాన్స్టిట్యూన్సీలో కొట్లాటలు ఉండొద్దు, పంచాయతీలు ఉండొద్దు. మా దగ్గర ఎవడన్నా మందు కొట్టి దావద్దాలో ఎవడన్నా కొట్లాడినా పోలీసులు కొడతారు అనుకుంటున్నాను, నేనే కొడతా మా వాళ్ళని ఫస్ట్. మీకు ఇంకోటి చెప్పాలా, ఒకటి నుండి ఇది జరిగిన కథ చెప్తున్నా. నేను పత్తాలు ఆడటోళ్ళు అంటే నాకు మంట. పత్తాలు ఎవడన్నా ఆడుతున్నాడంటే అది తర్వాత వాడికి వాడద్దు, కోపం వస్తుంది. పత్తాలు అంటే బాగా కోపం వస్తుంది. ఎందుకంటే పత్తాలు ఆడేటోళ్ళు 4 రోజులు 5 రోజులు 10 రోజులు వాడు భార్య లేదు, పిల్లలు లేరు, వాడి ప్రపంచమే వేరుగా ఉంది. వాడు పత్తాలు ఆడేటోనికి జీవితంలో ఉండదు వానికి. అయితే వాడంత పత్తాలు ఆడేటోడంత ఫాల్తుగా ఇంకోటి ఉండడు నా లెక్కలైతే. ఎందుకంటే తల్లిని చూడాడు, తండ్రిని చూడాడు, భార్యను చూడాడు, పిల్లలను చూడాడు. తాగుడు కంటే మహా డేంజర్ అది. తాగుడు అంటే 2 పెగ్గులు కొట్టి మళ్ళీ వాడు ఇంటికాడనే ఉంటాడు. పత్తాలకు అట్లుండరు.
నేను 2004లో ఎమ్మెల్యే అయినాక 2006, 7, 8, 9 ఆ రోజుల్లో పత్తాలు బాగా కట్టేవాళ్ళు. ఇప్పుడు కూడా అప్పుడప్పుడు ఆడుతున్నామో కానీ మా దగ్గర ఒకరోజు నిర్మల చెప్పింది, ఆ భార్య చెప్పింది, పేర్లు చెప్ప బాగుండదు, మా ఊళ్ళే ఇంకా చాలామంది ఇట్లా అందరూ పత్తాలు ఆడుతున్నారు, 10 రోజులు ఎవరు ఇండియాలోకి పోతలేరు అని అంటే ఇట్లా నా అని చెప్పి ఇప్పుడు నేను పిలిచి చెప్తే వాడు వింటాడా అని పిచ్చి, అది మైకం, అది అదొక మత్తు పత్తాలు ఆడేది కూడా. నేను సిఐని పిలిచిన, డిఎస్పిని పిలిచిన, ఇట్లా కాదు ఈ కొడుకులను చక్కగా చేస్తుడు, వీళ్ళు పెళ్ళాలు చెప్తే కూడా ఇంట్లో తల్లిదండ్రులు చెప్తే ఇంటలేరు అని చెప్పి వాళ్ళందరూ వచ్చి నా పెళ్ళాన్ని చెప్తే నా పెళ్ళ నాకు చెప్తే సిఐని డిఎస్పిని పిలిచి ఏం లేదు ఎవడెవడు ఆడ పత్తాలు ఆడుతున్నాడు అడ్రస్లు ఇస్తా, చక్కగా ఏం లేదు దూరంకి ఇచ్చి హారన్ వేసుకుంటామండి పట్టుకోకుండా. అని పట్టుకుంటే ఏమైపోద్ది తెలుసా, ఈ పోలీసు వాళ్ళు కూడా చెప్పుండి, ఇది ఇప్పుడున్న పోలీసు వాళ్ళకి తెలియ ఇవన్నీ, వీళ్ళు ఖాళీ ఆ పుస్తకాలను చదువుతున్నారు, వస్తున్నారు, కేసులు చేస్తున్నారు, పంపుతున్నారు. కేసులతో ఏమవుతుందా ఈ పోలీసు వాళ్ళకు అది లేని కూడా లేదు వీళ్ళకు. నేనేం చేస్తుంటేనండి, రియల్ సీరియస్ మ్యాటర్ ఇది. మీరు ఏం లేదు, ఒక 1/2 కిలోమీటర్ ఉన్నదన్నాక ఏ పత్తాలు ఏరియాకైతే పోతున్నారో హారన్ వేసుకోండి, 2-3 బండ్లలో కుయ్యి 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 హారన్ వేసుకోండి, కుయ్యి 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 వేయండి. ఆడున్న వాళ్ళంతా పోలీసులు బెదిరిపోతారు కదా. దిగుండి 20 మంది దా డూ అనేసేసేయండి, ఆడు పత్తాలు పైసలు ఇచ్చేట్టు దిగపోతారు. మీరు కంటిన్యూగా 1 మంత్ చేయండి, పత్తాలు ఆటోమేటిక్ బంద్ అయిపోతాయి. కేసులు లేవు, వాడు భయంలో పత్తాలు ఆడడానికి రాడు. ఇప్పుడు ఆడ మీరు నవ్వుతున్నా నాకు నవ్వు వస్తుంది. లేదు రియల్ రాజు, సారీ నేను ప్రామిస్ చెప్తున్నా, నా ఏరియాలో పత్తాలే బంద్ అయిపోయినాయి ఇప్పుడు. ఇది కూడా పాయింటే విన్నారా, ఎవరైనా అంటే జనరల్గా ఏముంటుంది రాజు, రియల్గా నాది ఎట్లుందంటే నాది నేను చాలా సిస్టంలో పోతా, రియల్గా సిస్టంలో పోతా. నా జీవితంలో తెలుసో తెలియక ఒకే ఒక తప్పు చేసిన, తెలిసి కాదు తెలియక ఒకే ఒక తప్పు చేసిన, అది మీ అందరు కూడా తెలుసు, మీడియాలో కూడా చెప్పిన. అది ఎవరికో నష్టం కాదు, నాది నేను నష్టం చేసుకుని ఒకటే ఒక తప్పు చేసిన. నా జీవితంలో అదొక ఫీలింగ్ నాకు. కానీ తప్పులు చెయ్యమని చేష్టం కూడా ప్రోత్సహించ. నేను పత్తాలు ఆడడానికి డెడ్లీ అగనెస్ట్గా నా ప్రాంతంలో పత్తాలు ఆడేటోళ్ళని ఓన్లీ పోలీసు వాళ్ళకు వాళ్ళకి లేని డైరెక్షన్ నేనే ఇచ్చిన. అట్లా అంటే వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా హ్యాపీగా. తర్వాత వాళ్ళు ఇప్పుడు మంచి మంచి పోస్టులలో ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు ఆ గోడలు దింగిపోయిన వాళ్ళు పత్తాలు ఆడి పోలీసు వాళ్ళ భయానికి నా డైరెక్టర్ నేనే, పోలీసు వాళ్ళంతా అలా యాక్టర్స్ అనమాట. అలా విన్నారా, వాళ్ళందరూ ఇప్పుడు కొందరు పోస్టులలో ఉన్నారు. ఇప్పుడు అంతా వాళ్ళకి ఇప్పుడు జ్ఞాపకం ఉందో లేదో, ఇప్పుడు మీరు ఇది ఛానల్లో వస్తే వాళ్ళకి జ్ఞాపకం వస్తుంది. వాళ్ళకి అది వద్దు, తెలిసిపోతుంది అంతా. కానీ ఇది మంచి సబ్జెక్ట్ అడిగారు. ఇది పత్తాలు మహా డేంజర్. ఎవడైనా పోలీసు వాళ్ళు కూడా సలహా ఇస్తున్నారు, చెప్పుండి డీజీపీకి, ఇప్పుడు పోయిన డీజీపీలు ఇప్పుడున్న డీజీపీలు ఎవరైనా ఉండని, మీరు కేసులతోటి అన్ని పరిష్కారం అవుతుంది అని పోలీసు వాళ్ళు అనుకోవడం తప్పు. అసలైన పోలీస్ యాక్ట్ సెక్షన్ కాదు, అసలైన పోలీస్ యాక్ట్ భయం. భయం అంటే కొట్టుడు కాదు, భయం అంటే కొట్టకుండా భయపెట్టోడే అసలైన పోలీసు. అది నా ప్రాక్టికల్గా చెప్తున్నాను నేను. ఇప్పుడున్న పోలీసు వాళ్ళు మాట్లాడితే కేసులు చేస్తారు. అమ్మ ఏం దానికి ఎఫ్ఐఆర్, సావుపో, నీ సావు నువ్వు సావుపో. ఇప్పుడున్న పోలీసులకు ఇది రాదు. కేసులతోటి ఎప్పుడు అన్ని సమస్యలు పరిష్కారం కావు. నా 50 ఏళ్ళ తజ్రుబలో చెప్తున్నా నేనైతే. కొన్ని ప్రేమతోటి అవుతాయి, కొన్ని భయంతో అవుతాయి. కాబట్టి పత్తాలు ఆడేటోన్ని ఎప్పుడు మనము
ఎంకరేజ్ చేయొద్దు. ఎవడన్నా మీకు కూడా వస్తే బ్రేకింగ్ లేయండి, చెదరగొట్టి. లేదు, సీరియస్ మ్యాటర్ చెప్తున్నా. లైఫ్లు ఖతం అయిపోతాయి పత్తలాడుట్లా. చిన్నపిల్లలు కాదు అది. కాబట్టి ఓకే, అయిపోయిందా? ఇక క్లోజా? మీరు మళ్ళీ అడిగిరనుకుని ఎటో పోతుంది ఇది. మళ్ళీ చెప్తున్నాను నేను. నేనేమంటున్నా అంటే, ఫోన్లో రాజీవ్ గాంధీ గారు ఫోన్లు తెచ్చింది ఎవరు చెప్పండి? టెక్నాలజీ తెచ్చింది ఎవరు? రే బాబు రెడీ. టెక్నాలజీ తెచ్చింది ఎవరు? రాజీవ్ గాంధీ గారే కదా. ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు రాజీవ్ గాంధీ గారు టెక్నాలజీ ఐటీ రెవల్యూషన్ తీసుకొచ్చింది ఎవరు? రాజీవ్ గాంధీ గారు. ఈరోజు ప్రధానమంత్రి మోడీ వాడే ఫోన్ టెక్నాలజీ కూడా రాజీవ్ గాంధీ గారు తెచ్చిర్రు. బీజేపీ వాళ్ళు ఆడే అన్ని టెక్నాలజీలన్నీ కూడా రాజీవ్ గాంధీ గారు తెస్తే అది మిస్యూజ్ చేస్తున్నారు. చారి. ఈరోజు చూడండి ఎంత పెద్ద కమ్యూనికేషన్ రాజీవ్ గాంధీ గారు ఎంత దూరం ఆలోచనతో చేసిండు ఆ రోజు. ఈరోజు ఎంత పెద్ద వ్యవస్థ. సామాన్య మానవుడు కూడా ఫోన్లు అంటే దూరపు ఒక ఆలోచన రాజీవ్ గాంధీ గారు. అదే రాహుల్ గాంధీ గారి తండ్రి గొప్పతనము రాజీవ్ గాంధీ గారిది. ఇది కూడా మన తెలంగాణ ప్రజలు, యూత్, ఈరోజు సాఫ్ట్వేర్లు ఇవన్నీ ఏంది, ఇదంతా వ్యవస్థ రాజీవ్ గాంధీ గారే. అందుకే ఆ కుటుంబంలో మునిమన్మడు, మన్మడు, వాళ్ళ కొడుకు రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయండి. అదే దేశ భద్రత, అదే శ్రీరామ రక్ష. ఇదే కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తున్నది. ధన్యవాదాలు, కృతజ్ఞత.